ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 డిసెంబర్లో రాశారు. ఫైనల్కి ప్రిలిమినరీకి రిజల్ట్ అన్నీ వచ్చేయడం కూడా జరిగింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోమని నోటిఫికేషన్ ఇచ్చారు. సో చాలామంది మీలో రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. అంటే కట్ ఆఫ్ రీచ్ అయ్యి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, విత్ హెల్డ్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు. సో మీరంతా కూడా చాలామంది రీవెరిఫికేషన్కి అప్లై చేసుకుని రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. రీవెరిఫికేషన్ రిజల్ట్ ఎప్పుడు అని కూడా వెయిట్ చేసి ఇన్ని రోజులు కూడా మీరు కమెంట్స్లో అడిగారు కదా. సో అయితే మీకు నిన్న అంటే April 30, 2025 ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చారు. రీవెరిఫికేషన్ రిజల్ట్ అనేది వచ్చింది. అంటే మనకి ఇప్పుడు జనరల్గా బార్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక లింక్, ఏదైనా ఒక లింక్ ఉంటుంది. దానిలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అవన్నీ మీరు ఎంటర్ చేసుకుని ఫెయిల్ ఆర్ పాస్ చూసుకుంటాము. బట్ రీవెరిఫికేషన్ రిజల్ట్ అనేది మనకి డైరెక్ట్గా పోర్టల్లో అవైలబుల్గా అయితే ఉండదు. మీ యొక్క రెస్పెక్టివ్ ఈ మెయిల్ ఐడీస్కి అయితే కనుక మీ రిజల్ట్ అనేది వస్తుంది. తప్పకుండా మీకు మెయిల్ అనేది వర్కింగ్ మెయిల్ ఉండాలి. అందుకని మనం ఇచ్చేటప్పుడు వర్కింగ్ మెయిల్ ఐడీస్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఎవరెవరైతే రీవెరిఫికేషన్కి అప్లై చేస్తున్నారో మీరంతా మెయిల్కి వెళ్ళి మనకి స్పామ్ ఉంటుంది. అంటే నార్మల్గా ఇన్బాక్స్లోకి వస్తుంది, బట్ కొన్ని మెసేజెస్ మనకి స్పామ్ అని జంక్ అని అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా అదే ఇచ్చారు. సో చెక్ చేయండి దట్ మెయిల్స్, అలాగే మీకు స్పామ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ రిజల్ట్ అనేది మేము సెండ్ చేసేస్తాము మీ మెయిల్స్కి అని చెప్పి మీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో ఇమీడియట్గా చెక్ చేయండి. సో ఆల్రెడీ మీరు కనుక చెక్ చేసేసి ఉంటే మీ యొక్క రిజల్ట్ స్టేటస్ అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఆల్రెడీ కొంతమంది నాకు షేర్ చేశారు ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి. సో ఐ వాంట్ టు నో ఎవరెవరు పాస్ అయ్యారు అనేది. అసలు మీరు ఏ ప్రాబ్లంతో పెట్టారు రీవెరిఫికేషన్, ఆ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ అయ్యింది మీరు ఒకసారి మీరు పెట్టినట్లయితే మనము నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి దయచేసి మీ యొక్క రిజల్ట్ అనేది విత్ హెల్డ్ ఉన్న వాళ్ళు పెట్టారా, సో అంటే ఏ కన్సర్న్తో మీరు అది అప్లై చేసుకున్నారు రీవెరిఫికేషన్కి, ఏమైంది అనేది ఒకసారి నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. ఎవరెవరైతే రీవెరిఫికేషన్ రిజల్ట్తో సక్సెస్ అయ్యారో మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎవరెవరైతే స్టిల్ రిజల్ట్ ఫెయిల్ ఉంది అనుకుంటే మీరు వర్రీ అవ్వద్దు. ఈ ఇంపాక్ట్ని 20 ఎగ్జామ్ మీద చూపించొద్దు. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 20లో మీరు మంచిగా రాసి పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఫెయిల్యూర్ కూడా స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అనే మీరు బిలీవ్ చేయాలి. ఫెయిల్ అయినంత మాత్రాన మీరు అనువర్త్ అని కానీ అట్లా ఎట్లా కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఒక్క మార్క్తో పోవడం అవుతుంది. సో ఇంకేదైనా ఇష్యూస్ వల్ల, లేదంటే కొంతమంది ఓఎంఆర్ షీట్ రాంగ్ బబ్లింగ్ చేయడం వల్ల, సో సెవరల్ ఫ్యాక్టర్స్ అనేది ఈ యొక్క రిజల్ట్కి మీకు అవ్వచ్చు. బట్ మీరు దీన్ని ఇంకా వదిలేసేయండి. సో ఎవరెవరైతే 19 పాస్ అయ్యారో మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఎవరెవరైతే పాస్ అవ్వలేదో ఫెయిల్ అయ్యారో సో మీరందరూ కూడా 20 ఎగ్జామ్కి మంచిగా అయితే కనుక ప్రిపేర్ అయ్యి నీట్గా రాసుకుని 20 ఎగ్జామ్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అది ఎప్పుడు కూడా వెనక్కి అస్సలకి మీరు ఆగొద్దు. అండ్ చాలామంది నన్ను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 20కి కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెడుతున్నారు. అలాగే కామెంట్స్లో కూడా కొంతమంది అయితే నాకు షేర్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నేను మీకు త్వరలోనే మన కోచింగ్ ఎప్పుడు ఉంటుంది, డీటెయిల్స్ ఎలా చెప్పుకుంటాం ఏంటి, అవన్నీ కూడా మీకు నేను త్వరలోనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలాగే నా కోచింగ్లో గురించి ఇన్ఫర్మేషన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ గురించి నేను నా కోచింగ్ 20 అనౌన్స్ చేసినప్పుడు అయితే చెప్తాను. బట్ మీరైతే కనుక నా దగ్గరే జాయిన్ అవ్వమని నేను చెప్పను. బట్ ఎవరైతే 19 ఫెయిల్ అయ్యారో మీరు 20ని కొంచెం శ్రద్ధ చేసుకోండి. ప్రతిరోజు కాసేపు దాని మీద కేటాయించుకోండి. కనీసం అరగంట గంట అయినా మీ రొటీన్ వర్క్స్ LLM చేస్తున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా అవన్నీ చేసుకుంటూనే బార్ ఎగ్జామ్ గురించి కూడా రోజుకు ఒక అరగంటనా ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఒక అరగంట కేటాయించుకున్నా మీకు చాలా ఈజీగా పాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో కాబట్టి మొత్తానికి ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్ గురించి అయితే అంతే. సో వచ్చింది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఇలా వరీ అవుతారు కాబట్టి కొంచెం మీకు నేను చెప్తున్నాను. సో ఏది కూడా వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఏది కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యామంటే తప్పకుండా నెక్స్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోతారు. సో మీకు
ఇంకా మోటివేషన్ రావాలి అంటే నేను ఒక విషయం షేర్ చేస్తాను. నా కోచింగ్‌లో 19లో జాయిన్ అయిన వాళ్ళు 2-3 టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళిప్పుడు 60-70 మార్క్స్‌తో గెయిన్ చేసుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మన సాటిస్ఫాక్షన్‌తో కూడా ఉన్నారు. కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు. సో, ఇప్పుడు ఈ ఫెయిల్ అనేది కూడా శాశ్వతం కాదు. అండ్ మీకు రేపొద్దున రిజల్ట్ వచ్చిన తర్వాత సీఓపీ వచ్చిన తర్వాత దానిలో ఎక్కడా కూడా ఇన్ని అటెంప్ట్స్ చేశారని కూడా ఉండదు. జస్ట్ పాస్ అయ్యారనే ఉంటుంది. అంతే కాబట్టి మీరేమీ వరీ అవ్వాల్సిన పని అయితే లేదనమాట. సో, ఈ విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అంతే. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్స్‌లో అయితే షేర్ చేయండి. అండ్ సీఓపీ గురించి మీకు ఇంకా పాస్ అయ్యారు కాబట్టి సీఓపీ డౌట్ ఉంటుంది. ఎప్పుడొస్తుందని నేను వీడియో చేసున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. అట్లనే సీఓపీకి ఇప్పుడు 18 వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది. సో, 19 వరకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. అలా నోటిఫికేషన్ రాగానే తప్పకుండా మీ దాకా నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తాను కాబట్టి ఈ లోపుగా ఫేక్‌గా ఏమైనా గ్రూప్స్‌లో వచ్చే లింక్స్ గానీ, అవి గానీ, ఇవి గానీ క్లిక్ చేయడాలు గానీ సో, అసలేం పెట్టుకోకండి. ఎందుకంటే అవి ఏవేవో ఇన్ఫర్మేషన్స్ కొన్ని అనాథరైజ్డ్‌గా కూడా అన్‌అఫీషియల్‌గా వస్తూ ఉంటాయి. మీరు అవన్నీ ట్రస్ట్ చేసి వాటిలతో ఏమీ పెట్టుకోవద్దు. ఒక ప్రాసెస్‌తో ఉంటుందనమాట. సో, సీఓపీ అనేది కూడా అక్టోబర్‌లో వస్తుంది అనేది అనౌన్స్‌మెంట్ కూడా అంటే కొంతమంది అన్‌అఫీషియల్ సోర్సెస్ నుంచి కూడా వచ్చింది కాబట్టి సో, మీరైతే అక్టోబర్ వరకు కూడా ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్, మే అట్లా ఉంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఖచ్చితంగా 6 నెలలు అయితే తప్పకుండా పడుతుందనమాట. సో, పేషెన్స్‌గా వెయిట్ చేయండి. ఇంకా ఈ అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఏది నమ్మొద్దు. అఫీషియల్‌గా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రస్ట్ చేసి అప్పుడు మాత్రమే అప్లై చేసుకుందురు. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఎవరైతే 20 రాయబోతున్నారో అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఎవరైతే 19 పాస్ అయ్యారు. సో, మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే రీవెరిఫికేషన్‌కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటారు. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. అండ్ ఎవరికైనా కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నా ఫర్దర్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నేను నెక్స్ట్ సూన్ ఒక 20 డేస్‌లో అనౌన్స్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.